తిరునగరి తిరుమంగై ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రాల్లో తిరువాలి తిరునగరి ప్రధానమైనటువంటి క్షేత్రం. తిరుపతులుగా పిలువబడే 12 క్షేత్రాలు తిరువాలి, తిరునగరి ఒకటి. వాస్తవానికి ఇవి 2 క్షేత్రాలు. తిరువాలిలో నరసింహస్వామి ఆలయం సుప్రసిద్ధం. తిరునగరిలో ఉన్న స్వామిని వయలాలి మణవాళన్ అని అంటారు. ఈ క్షేత్రం సీర్గాళికి 7 కిలోమీటర్. అష్టాక్షరీ విమానంలో స్వామి పశ్చిమాభిముఖంగా కర్దమ ప్రజాపతికి దర్శనమిచ్చాడు. ఒకప్పుడు హిరణ్యుణ్ణి సంహరించడానికి శ్రీహరి వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి భర్తృవియోగాన్ని సహించలేక ఈ అలాతని పుష్కరిణిలోని తామర పుష్పంలో కూర్చొని తపస్సు చేసిందట. శ్రీహరి ప్రత్యక్షమై ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. కనుక దీనికి ఆలింగనపురం అని కూడా పేరు. బ్రహ్మమానస పుత్రుడు కర్దమ ప్రజాపతి. ఇతడు గొప్ప తపస్సంపన్నుడు. ఆయన ఒకనాడు తన తండ్రి చతుర్ముఖుని సేవించి తనకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది అని అడిగాడు. చతుర్ముఖుడు ఆలోచించి, నువ్వు 4 యుగాలలో జన్మించవలసిన అవసరం, 4వ యుగమైన కలియుగంలో నీకు మోక్షం లభిస్తుంది. ఆనాడు నీకు శ్రీమన్నారాయణుడే స్వయంగా అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అలాగే కృతయుగంలో కర్దమ ప్రజాపతిగా, త్రేతాయుగంలో వసువుగా, ద్వాపర యుగంలో వజ్రనాభుడుగా, కలియుగంలో పరకాలంగా అవతరించాడు. ఈ పరకాలం అనేవారే తిరుమంగై ఆళ్వార్లు. వీరికి శ్రీమన్నారాయణుడే స్వయంగా అష్టాక్షరి మహా అనుగ్రహించాడు. కర్దమ ప్రజాపతి ఈ అలాతని పుష్కరిణి వద్ద చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు శ్రీమన్నారాయణుడు. అప్పటి నుండి ఇక్కడ అష్టాక్షరీ విమానంలో భక్తులకు 4 యుగాలుగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం వెనుక ఉండే మండపంలో నరసింహస్వామి 2 చేతులతో హిరణ్యకశిపుని చీల్చి ఆ నరాలని ఒక చేత్తో మెడలో వేసుకుంటున్నాడు. 2వ చెయ్యి పైకెత్తి ఇలా చెబుతున్నాడట, ఓ మానవులారా, నిజం చెబుతున్నాను వినండి. ఎవరైతే తమ జీవితకాలంలో ప్రతినిత్యం ముకుంద నరసింహ జనార్దన అని జపిస్తారో అలాంటి వారికి వారి జీవితానంతరం ముక్తిని ప్రసాదిస్తాను అని. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఒక ధ్వజస్తంభం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలున్నాయి. ఒకటి ఇక్కడ అర్చామూర్తిగా ఉన్న వయలాలి మనవాళన ధ్వజస్తంభం, మరొకటి తిరుమంగై ఆళ్వార్ల ధ్వజస్తంభం. అంటే తిరుమంగై ఆళ్వార్ల ఆలయం ప్రత్యేకంగా ఉన్నదన్నమాట. అంతేకాదు, ఈ ధ్వజస్తంభం వద్ద నిలుచొని ఎదురుగా చూస్తే తిరుక్కణపురం ఆలయం కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయ ముఖమండపం అద్భుత శిల్పాలతో కనువిందు చేస్తోంది. భగవద్ రామానుజాచార్యుల వారి అపరావతారంగా కీర్తించబడే రమ్యజ మాతృయోగేంద్రులు ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి ద్రవిడ వేదానికి వ్యాఖ్యానం రాశారని ప్రసిద్ధి. స్వామివారి గర్భాలయానికి కుడివైపున ఉన్నదే తిరుమంగై ఆళ్వార్ల ఆలయం. వీరి విగ్రహ సౌందర్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్కకు వంగి నిలబడిన భంగిమలో తమ దేవేరి కుముదవల్లితో కూడా దర్శనం అనుగ్రహించే ఆ సౌందర్యాన్ని చూడవలసిందే కాని చెప్పతరం కాదు.
ఆళ్వార్లతో పాటు వారి ఆరాధనామూర్తులైన శ్రీమన్నారాయణుని విగ్రహం కూడా ఈనాటికి దర్శనమిస్తున్నది. వీరికి సిందనకినియాన్ అని తలచుకుంటే చాలు తీయగా ఉండేవాడు అని అర్థం. ఈ ప్రాంతానికి పంచనరసింహ క్షేత్రం అని పేరు. ఇక్కడ 5 నరసింహ క్షేత్రాలు ఉన్నాయట. అందులో ఈ తిరువాలి క్షేత్రంలో ఉండే యోగ నరసింహ స్వామి ఒకరు. యోగాసనంలో 2 చేతులని మోకాళ్లపై ఉంచి కుడి చేత చక్రం, ఎడమ చేత శంఖం, నుదుట 3వ నేత్రం, వక్షస్థలంలో సుదర్శన గ్రామం ధరించి ఉన్న నరసింహస్వామిని దర్శిస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ ఆలయానికి ఎదురుగా ఉండే మారేడు చెట్టు క్రింద లక్ష్మీదేవి అదృశ్యంగా ఉందని భక్తుల విశ్వాసం. కనుకనే దీనిని బిల్వారణ్య క్షేత్రమని అంటారు. ఈ క్షేత్రాన్ని 9వ శతాబ్దంలో నాథమునులు, శతాబ్దంలో యామున మునులు, 11వ శతాబ్దంలో శ్రీరామానుజులు దర్శించారు. ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వార్లు 10 పాటలలో ఈ స్వామిని కీర్తిస్తే తిరుమంగై ఆళ్వార్లు 30 పాటలలో కీర్తించారు. విశేషం ఏమంటే ఈ గ్రామంలో ఉండే వారికి స్వామివారి మీద కంటే తిరుమంగై ఆళ్వార్ల మీదే ప్రేమ ఎక్కువ. వారికి నాయకుడు ఆళ్వార్లే. మాటకు ముందు అంతా ఆళ్వార్ల కృప అంటూ ఉంటారు. ఈ ఆళ్వార్ల కాలంలో ఈ క్షేత్రం పూదోటలతో నిండి ఉండేది. బ్రాహ్మణోత్తములు నిత్యం యజ్ఞయాగాదులతో భగవానుని అర్చించేవారు. అలాంటి తిరువాలి తిరునగరిలో ఉండే స్వామికి నా అవస్థను చెప్పమంటూ ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. ఆ పాసురం వినండి. தூவிரிய மலருடக்கே துணையோடும் பிரியாதே பூவிரிய மதுனுகரம் ஒருவரிய சிறுவண்டே தீவிரிய மரம் புகழாடல் திருவாரி ஏவலி வெஞ்சிலையானிக்கு என் நிலைமையுரையாயே. శ్రీకృష్ణుని యొక్క నిత్య సాన్నిధ్యం కలిగినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రం తిరుక్కన్నపురం. ఇక్కడ ఉండేటువంటి స్వామికి శౌరిరాజన్ అని పేరు. ఆనాడు శ్రీరామచంద్రుడు తన ఆరాధనామూర్తి అయినటువంటి రంగనాథుణ్ణి విభీషణునికిచ్చి పంపిస్తే శ్రీకృష్ణుడు ప్రతి అమావాస్య నాడు విభీషణునికి దర్శనం ఇచ్చేటువంటి క్షేత్రం ఈ తిరుక్కన్నపురం. ఈ తిరుక్కన్నపుర క్షేత్రంలో ఉండేటువంటి స్వామి మోక్షప్రదుడుట. కొడుకుం పిరాన్. మనకి ఈ దేహంతో సంబంధం అయిపోయిన తర్వాత దేహావసానంలో మరి వేరే లోకాలకు వెళ్ళి అక్కడ కష్టాలు సుఖాలు పడవలసిన అవసరం లేకుండా పరమపదాన్ని అనుగ్రహించి పరమపదంలో ఆ సేవను చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకి కల్పిస్తాడట తిరుక్కన్నపురం. ఈ క్షేత్రం తమిళనాడు తంజావూరు జిల్లా నాగపట్నం నుండి నన్నిలం వెళ్లే మార్గంలో తిరుప్పుగలూర్ అనే ఊరికి దగ్గరలో ఉంది. ఇది పంచకృష్ణారణ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. తిరుక్కణంగుడి, తిరుక్కణమ్మంగై, తిరుక్కోవ, కవిస్థలం, తిరుక్కణపురం అనేవి పంచకృష్ణారణ్య క్షేత్రాలు. అంటే శ్రీకృష్ణుని నిత్య సాన్నిధ్యం గల క్షేత్రాలన్నమాట. ఒక క్షేత్రం ప్రసిద్ధి పొందడానికి 7 విషయాలు దోహదం చేస్తాయి. అవి నగరం, నది, సముద్రం, విమానం, వనం, పుష్కరిణి, స్థలం. ఈ 7 తిరుక్కణపురానికి ఉన్నాయి. కనుక దీనికి సప్త పుణ్యక్షేత్రమని పేరు. శ్రీమన్నారాయణుని నిత్య నివాసమైన పరమపదమే శ్రీరంగం. భూలోక నివాసం తిరుక్కణపురం. కనుకనే శ్రీరంగానికి మేలై వీడు అంటే పైనున్న నగరం అని, తిరుక్కణపురం
తిరుక్కన్నపురానికి కీళై వీడు అంటే క్రిందనున్న నగరం అని పేరు. తిరుమంగయ్యాళ్వార్లు తిరుక్కురుందాండగం అనే ప్రబంధంలో ఈ స్వామిని తూర్పున ఉన్న దిగ్గజంగా స్తోత్రం చేస్తారు. ఈ క్షేత్ర వైభవాన్ని పెద్దలు ఎలా పాడుతున్నారో విందామా? విష్ణుమనః శఠా కలిచిత్ శ్రీ కౌస్తుభం స్తుతం శ్రీ కౌస్తుభం స్తుతం. ఈ క్షేత్రంలో ఉండే స్వామికి శౌరిరాజన్ అని పేరు. అమ్మవారు కన్నపుర నాయకి. నిత్య పుష్కరిణీ తీరంలో ఉత్పలావర్తక విమానంలో తూర్పు ముఖంగా నిలుచొని శౌర్యరాజ పెరుమాళ్. ఇక్కడ గర్భగృహంలో శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, ఆండాళ్ అనే నలుగురు దేవేరులుంటారు. ఒక పక్క కన్నుడనే ముని, ఎడం వైపు గరుత్మంతుడు వేంచేసి ఉంటారు. స్వామి ప్రయోగ చక్రంతో ఉంటారు. దీనికి ఒక కథ ఉన్నది. ఒకప్పుడు ఈ సన్నిధికి 6 ప్రాకారాలు ఉండేవట. క్రిమికంఠుడు అనే చోళరాజు శైవాభిమానంతో పాటు వైష్ణవ ద్వేషంతో ఈ ఆలయ ప్రాకారాలని ఆరికొట్టాడట. అలా ప్రాకారాలను ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉంటే సహించలేక శౌరిరాజ పెరుమాళ్ ఎదుట దివ్య ప్రబంధాన్ని గానం చేసే అరయరు స్వామి పెరుమాళ్లతో, ఏమయ్యా, ఇంతటి ఘోరం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటావే, ఇది నీకు తగునా అని ప్రార్థించాడట. అయినా స్వామి మాట్లాడకపోయేటప్పటికీ కోపం పట్టలేక చేతిలో ఉన్న తాళాలని స్వామివారి మీదకు ఇరాటు వేశారట. వెంటనే పెరుమాళ్లు చక్రాన్ని ప్రయోగించారట. ఇది క్రిమికంఠుడి కంఠంలో ప్రవేశించి వ్రణంగా మారి అతడి ప్రాణాలను తీసిందట. ఇందుకు నిదర్శనంగా ఈనాటికి స్వామి ప్రయోగ చక్రంతోనే దర్శనమిస్తారు. అంతేకాదు, అరయర్ స్వామి విసిరిన తాళం వలన కలిగిన గాయం కూడా నేటికి కనిపిస్తుందట. ఇక్కడ ఒక విచిత్రమైన గాథను తలుచుకోవాలి. శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని ముగిస్తూ అయోధ్యలో ఉండే వారందరికీ పరమపదాన్ని హించాలనుకున్నాడు. అలాగే చెప్పాడు కూడా. పరమపదానికి వెళ్లే వారిలో మొదటగా ఉంటాడు హనుమంతుడు అని అందరూ అనుకున్నారు. కాని హనుమ మొదట కాదు కదా, చివరివాడిగా కూడా రాలేదు. అందరికీ సందేహం వచ్చింది. శ్రీరఘురాముడు అడిగాడు, హనుమ, నువ్వు బయలుదేరవే అని. అప్పుడు హనుమ అన్నాడు, భావో నాణ్యత్ర గచ్చతి స్వామి. ఈ శ్రీరామచంద్రుడుగా ఉండే నీ రూపాన్ని విడచి నా మనస్సు వేరే రూపాన్ని తలచలేదు. నువ్వు పరమపదంలో పరమపదనాథునిగా ఉంటావే కాని రామచంద్రుని ఉండవు కదా, కనుక నేను పరమపదానికి రాలేను అని చెప్పాడు. ఇది హనుమంతుని అభిప్రాయం. అయితే విభీషణుడు కూడా గొప్ప రామభక్తుడే. అతడు చిరంజీవి కావడం చేత కల్పాంతం ఈ లోకంలోనే ఉండవలసి వచ్చింది. కాని ఆయనకు పరమపదనాథుని రూపాన్ని దర్శించాలని చాలా ఆశగా ఉండేది. ఒక కోరికను శ్రీరాముని ఎదుట పెట్టాడు. శ్రీరామచంద్రుడు సరేనని తిరుక్కన్నపురంలో ప్రతి అమావాస్య నాడు ఆ రూపాన్ని చూపిస్తానని మాట ఇచ్చాడట. కనుక నేటికి ప్రతి అమావాస్య నాడు పరమపదనాథుని అలంకారంతో ఉత్సవం జరుగుతుంది. ఈ క్షేత్రంలో కణ్వ మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రం అష్టాక్ష సిద్ధి క్షేత్రమని భక్తజనుల విశ్వాసం. దీనికి ఒక కారణం కూడా ఉంది. తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రంలోనే అష్టాక్షరి మంత్రసిద్ధిని పొందినట్లు ఐతిహ్యం. అందుకు తగినట్లుగా ఈ స్వామిపై 100కు పైగా పాటల్ని పాడారు. ఇక్కడ ఉండే నిత్య పుష్కరిణి గురించి కూడా చాలా కథలున్నాయి. ప్రజలందరూ తమ పాపాలని
నదులలో విడిచి వెళ్లడం వల్ల నదులన్నీ పాపపంకిలాలైనాయట. వాటిని తొలగించుకోవడం కోసం నదులన్నీ బ్రహ్మగారి సూచన మేరకు ఈ క్షేత్రంలోని పుష్కరిణిలోకి ప్రవేశించాయట. దానితో వాటి భారం తీరింది. అవి వెళ్లిపోతూ తమ తమ అంశల్ని ఈ పుష్కరిణిలో విడిచాయట. అందుకనే దీనికి నిత్య పుష్కరిణి అని పేరు. ఇందులో స్నానం చేస్తే అన్ని నదులలోనూ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇలా ఈ క్షేత్రాన్ని గురించిన గాథలు మరెన్నో ఉన్నాయి. దక్షిణాది శిల్ప చాతుర్యం చక్కగా కనిపిస్తుంది ఈ ఆలయంలో. ఆళ్వార్లలో నమ్మాళ్వార్ 10 పాటలు, పెరియాళ్వార్ ఆండాళ్ ఒక్కో పాసురం, కులశేఖరాళ్వార్ 10 పాటలు, తిరుమంగయ్యాళ్వార్ 100 పాటలు పాడారు. నమ్మాళ్వార్ భగవంతుని వియోగాన్ని సహించలేక బాధపడుతున్నారు. ఈ దశలో భగవానుడు కనిపించి ఈ మీ శరీరం నశించగానే పరమపదాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆళ్వార్లు సంతోషించి ఇలాంటి భాగ్యం ఈ లోకంలో ఉండే వారందరికీ కలగాలని తలచి, ఓ సంసారులారా, తిరుక్కన్నపురం శౌరిరాజన్ పెరుమాళ్లని ఆశ్రయించండి. ఈయన మోక్షప్రదాత. తన శ్రీపాదాలను ఆశ్రయించిన వారిని అన్ని విధాలా రక్షిస్తాడు. శరీరావసానంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తనను ప్రేమించిన వారిని తాను మిక్కుటంగా ప్రేమిస్తాడు అని ఉపదేశిస్తారు. ముల్లోకాలను తన ఉదరంలో దాచుకుని వటపత్రంపై శయనించిన శౌరిరాజస్వామి శ్రీ పాదాలయంలో భక్తితో పుష్పాలు సమర్పించి అహోరాత్రాలు సేవించండి, తరించండి అంటూ నమ్మాళ్వార్లు పాడిన వినండి. மாலகண்ணே தொழுதெடுமிதோ வினகட காலமாலை கமலமலரிட்டனே வேலமோதும் மதில் சோழ் திருக்கண்டபுரத்தி ஆளின் மேலான வந்தான் அடையனகளே.